తెలుగు రాష్ట్రాల్లో సంచలనం క్రియేట్ చేసిన డెడ్ బాడీ పార్సల్ కేసు మిస్టరీ వీడింది ఎట్టకేలకు. సినిమాను తలపించే సస్పెన్స్ థ్రిల్లింగ్ ట్విస్టులతో కేసు ముగిసింది. కేసును ఛాలెంజ్ గా తీసుకున్న పోలీసులు కొన్ని రోజుల్లోనే ఛేదించారు. ఈ కేసు నిందితులు శ్రీధర్ వర్మ, రెండో భార్య రేవతి, అలాగే మూడో భార్య సుష్మలను పోలీసులు అరెస్ట్ చేశారు. పక్కా ప్లాన్ ప్రకారమే కుట్ర చేసినట్లుగా చెప్పారు పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి. తులసి నుంచి డబ్బులు వసూలు చేయాలని ప్లాన్ చేసినట్లుగా చెప్పారు. ఆ డబ్బులను రేవతి, వర్మ, సుష్మ పంచుకోవాలని డిసైడ్ అయినట్లుగా తెలిపారు. డబ్బులు వచ్చాక శవాన్ని సముద్రంలో పడేద్దామని వర్మ కుటుంబ సభ్యులను నమ్మించాడు. జూలై నుంచి కుట్రకు శ్రీధర్ వర్మ ప్రణాళిక సిద్ధం చేసినట్లుగా పోలీసులు తెలిపారు. జూలై నుంచే సిమ్ కార్డ్ చేంజ్ చేస్తూ వచ్చినట్లుగా చెప్పారు. కుట్రకు ఆపరేషన్ సిద్ధ అని పేరు పెట్టుకున్నట్లుగా పోలీసులు తెలిపారు. డెడ్ బాడీకి చేప అని శ్రీధర్ వర్మ కోడ్ లాంగ్వేజ్ పెట్టాడు. డెడ్ బాడీని చెక్క పెట్టెలో పెట్టి 2 రోజుల పాటు తన కారులోనే ఉంచుకున్నట్లుగా పోలీసులు తెలిపారు. సెప్టెంబర్ నెలలో ఫస్ట్ పార్సల్ వచ్చింది. దీనిలో కొంచెం పేడ్ వచ్చింది. తులసి ఆల్సో ఎక్నాలజ్. ఒకే నంబర్ లో 8 కాల్స్ వచ్చింది. సెకండ్ పార్సల్ మళ్ళీ సెప్టెంబర్ నెలలో వచ్చింది, విచ్ కంటైన్ అగైన్ సమ్ టైల్స్. సో అక్టోబర్, నవంబర్ థింగ్స్ స్టార్ట్ యాజ్ స్టిల్. ఆ రోజు 19 డిసెంబర్ మళ్ళీ తులసికి ఫోన్ వచ్చింది. ఈ రోజు మీకు మోటర్ తర్వాత వేరే ఎలక్ట్రానిక్ ఐటమ్స్ మీ ఇంట్లో వస్తున్నాయి, జాగ్రత్తగా యూ టేక్ దెమ్ అండ్ మేక్ షూర్ యూ కెన్ స్టార్ట్ యువర్ కన్స్ట్రక్షన్. బట్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ గుడ్స్ ఈ డెడ్ బాడీ పార్సల్ వచ్చింది. నో నెక్స్ట్ స్టేజ్ మనకి డెడ్ బాడీ ఎవరిది? డెడ్ బాడీ భార్య పర్లయ గారికి ఉంది. ఈజ్ అగ్నికోల్ క్షత్రియ బై కాస్ట్, 47 year ఏజ్. పర్య గారు ఈజ్ ఆల్మోస్ట్ 10-12 years. ఆయనకి భార్య పిల్లడు వదిలేసి దే హ్యావ్ లెఫ్ట్. నౌ ఈజ్ లివింగ్ లైక్ లిటిల్ ఐసోలేటెడ్ లైఫ్. ఇక్కడ చిన్న పని కూలీ పని చేసిస్తే ఈజ్ డూయింగ్ ఇట్. నౌ వై హీ వాజ్ సెలెక్టెడ్ ఎందుకు? బికాస్ దేర్ ఇస్ నో బడీ టు టేక్ కేర్ ఆఫ్ హిమ్. మిస్ అయితే కూడా వర్మకి బాగా తెలిసింది, కంప్లైంట్ మే నాట్ కమ్, నో బడీ విల్ ఐడెంటిఫై ద బాడీ. సో డెఫినెట్లీ దే చూస్ హిమ్ యాజ్ అన్ ఈజీ టార్గెట్. ట్రైంగ్ టు గివ్ అష్యూరెన్స్, మీ అందరూ భయపడడం లేదు, నేను డబ్బులు తీసుకుంటున్నాము, వీల్ అరేంజెస్ మనీ అండ్ ఆల్సో ముఖ్యమైన ఈ డిస్పోజ్ ఆఫ్ బాడీ కూడా నేనే చేసేస్తాము. ఐ డంప్ ఇట్ ఆఫ్ ఇన్ ద బాడీ, సముద్రంలో వదిలేసి నో బడీ విల్ గెట్ టు నో. బట్ తులసికి చాలా సస్పిషియస్ గా వచ్చింది. Suspicion low, she was very able to smartly inform her relative. It was a lot of strenuous effort. After 4 days of struggle and all, finally we could get Vijay Lakshmi, Varma and the daughter yesterday. And based upon the interrogation of her and combined her with the Revati, this story I am able to tell.